అంటే ఒక ధైర్యం చాలా ఉండాలి, ధైర్యం ఉండాలి. కాబట్టి సరే వాళ్ళ విచక్షణ వాళ్ళ విజ్ఞత మనం మాట్లాడలేం, కానీ నిజాయితీ చెప్తున్నా. పదుల సంఖ్యలో అనేక సార్లు భగవంతుని దర్శించుకున్న జగనన్న పర్యటనకు అనుమతి లేదు అని ఇవ్వడం అన్నది నాకు తెలిసి హిందూ సమాజం అయితే అంగీకరించదు. ఎందుకంటే ఈరోజు జగనన్న తన మాటల్లో కూడా చెప్పాడు, హిందూ మతం అంటేనే మానవత్వము అని. హిందూ మతం అంటేనే ఒక మానవత్వానికి ప్రతీక అని ఈరోజు జగనన్న చెప్పడం జరిగింది. అందరూ కూడా తెలిసినటువంటి అంశం అది. అలాంటిది అధికారికంగా సంతకం పెట్టి పర్మిషన్ లేదు తన దర్శనానికి అని చెప్పి పర్యటనకు అనుమతి లేదని చెప్పడం అన్నది ఇది నిజంగా ఒక తెగింపుకు నిదర్శనం. ఆత్మీయులారా, మిత్రులారా, నిజంగా చెప్తున్నాం, దేవుణ్ణి ఎప్పుడు కూడా భక్తితో ప్రార్థించాలి తప్ప జీవితంలో తెలుసో తెలియక తప్పులు చేసుంటే సన్మార్గులను నడిపించమని ప్రార్థించాలి తప్ప అలా వాడుకోవడం అన్నది ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఇది ఆ భగవంతుడు ఈరోజు మాట్లాడలేకపోవచ్చు, ఈరోజు ఎదురుగా వచ్చి తప్పు ఒప్పు అని చెప్పలేకపోవచ్చు. ఆ భగవంతుడికి నిజంగా చాలా ఓపిక ఉండొచ్చు, ఎన్ని వినడానికి భరించాలి, అందుకని భగవంతుడు అయ్యాడు. కానీ ఈ రోజుకైనా భగవంతుడు తప్పును క్షమించుడు అన్న విషయాన్ని గుర్తించమని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. ఇలాంటి పరిస్థితి తమిళనాడు, కేరళలో చాలా ప్రాచీన దేవాలయాలు అనుమతించారు. వేరే మతస్థులు మనం చూసాము, ఎస్లాస్ కానీ మిగతా ఈ మధ్యనే మదురై టెంపుల్లో కూడా అనుమతించారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు అనుమతించాలని సాంప్రదాయాన్ని ఫాలో కాకపోతే సాంప్రదాయాన్ని ఫాలో కమ్మని అడుగుతారు. సాంప్రదాయాన్ని ఫాలో కాకపోతే, ఆచారాన్ని ఆచరించకపోతే ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళు కోరేది ఒకటే, తిరువనంతపురం గుడికి పోతే చట్ట తీసుకోవాలా, గురువాయూరు గుడికి పోతే తీసుకుపోవాలా. అంటే హిందూ సమాజం, హిందూ సంస్కృతి స్పష్టంగా చెప్తున్నది, హిందూ మతం మానవత్వానికి ప్రతీక. మానవత్వానికి ప్రతీకైన హిందూ మతంలో ఏమి ఉండవు. అలా ఎవరైనా అనడం అంటే అతను దోషిగా దేవుడి ముందర ఏదో ఒక రోజు నిలబడతాడు. అలా మాట్లాడించిన వ్యక్తి, ప్రేరేపించిన వ్యక్తి ఖచ్చితంగా దేవుడి ముందర దోషిగా ఏదో ఒక రోజు నిలబడుకుంటాడు. బ్రహ్మాండంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు తీసుకొచ్చుకుంటే ఇప్పుడు క్లియర్ కట్ రిపోర్ట్ ఎస్పీ గారిని అడుగు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్